హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కబడ్డీ 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 చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఈ పార్ట్లో మనము లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ పార్ట్లో మొదటగా యాక్టివిటీ 9 చూద్దాం. We use different expressions to talk about our plans for the future. మనము మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, మన భవిష్యత్తులో మనం ఏం చేయాలనుకుంటున్నాం మన ప్లాన్స్ గురించి మాట్లాడడానికి we use different expressions. మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ అనేది ఇంగ్లీష్లో రకరకాలుగా వాటిని చెప్తాం మన ఫ్యూచర్ ప్లాన్స్ని. These plans are spontaneous and pre-decided plans. ఇలాంటి ప్లాన్స్ మనం భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనుకుంటున్నామో అలాంటి ప్లాన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్పాంటేనియస్, అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటివి. అప్పటికప్పుడు నిర్ణయించుకునే ప్లాన్స్ని స్పాంటేనియస్ అంటారు. లేదా ప్రీ డిసైడెడ్, ముందే ఆలోచించుకొని డిసైడ్ చేసుకున్నవి, ముందే నిర్ణయించుకున్నవి. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అంతకు ముందే మనం వాటి గురించి ఆలోచించి అవి చెయ్యాలి అని నిర్ణయించుకున్నవి ప్రీ డిసైడెడ్ ప్లాన్స్ అంటారు. మనం మాట్లాడుతున్నప్పుడే అప్పటికప్పుడు నిర్ణయించుకునేటివి స్పాంటేనియస్ ప్లాన్స్ అంటారు. We use will to talk about spontaneous plans decided at the moment of speaking. మనము ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పటికప్పుడు డిసైడ్ అయినవి, డిసైడెడ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడుతున్నప్పుడే డిసైడ్ చేసుకున్నవి, వాటినే స్పాంటేనియస్ ప్లాన్స్ అంటారు. వాటి గురించి మాట్లాడడానికి మనము విల్ అన్నది వాడతాం. మీరు ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకున్నారు కదా, అందులో విల్ వాడతాం కదా. మనము విల్ అన్నది ఎప్పుడు వాడతాం? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో భవిష్యత్తు గురించి, జరగబోయే విషయాల గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ వాడతాం. అందులో కూడా మనము ఇలాంటి మనం చెయ్యాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి చెప్పడానికి, అది కూడా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా తీసుకున్న నిర్ణయం గురించి అయితే విల్ వాడతాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. I am feeling hungry. నేను ఆకలిగా ఉన్నాను. I will get snacks for myself. I will get snacks. నేను స్నాక్స్ తెచ్చుకుంటాను, ఏవైనా తినుబండారాలు నేను తెచ్చుకుంటాను. For myself, నా కోసము, నాకు ఆకలిగా ఉంది, నేను తినడానికి ఏవైనా తినుబండారాలు తెచ్చుకుంటాను అంటున్నాం. అంటే ఇప్పుడు ఇది అప్పటికప్పుడు డిసైడ్ అయినది కదా. ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి అప్పుడు తినుబండారాలు తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. అంతేగాని తినుబండారాలు తెచ్చుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయినది కాదు కదా. ఇట్ ఈస్ క్లౌడీ. ఇది చాలా మేఘావృతమై ఉంది, అంటే మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఐ థింక్ దట్ క్రికెట్ ప్లేయర్స్ విల్ స్టాప్ ద గేమ్. ఐ థింక్, నేను అనుకుంటున్నాను ఏమని, ద క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ ఆటగాళ్ళు, విల్ స్టాప్ ద గేమ్, ఆటని ఆపేస్తారు. అంతే కదా. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం వస్తుంది అంటే ఆ మ్యాచ్ని ఆపేస్తారు కదా. అది కూడా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయమే కదా. ఇట్ ఈస్ క్లౌడీ, అంత మేఘావృతమై ఉంది, మేఘాలు కమ్ముకున్నాయి. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ద క్రికెట్ ప్లేయర్స్ విల్ స్టాప్ ద గేమ్, క్రికెట్ ఆటగాళ్ళు ఆటని ఆపేస్తారు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ కూడా విల్ వాడుతున్నాం, ఎందుకంటే అది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాబట్టి. ఐ ఆమ్ బిజీ రైట్ నౌ. నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను, నేను ప్రస్తుతం పనితో బిజీగా ఉన్నాను. ఐ విల్ కాల్ యూ టుమారో. ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను, అంటే ఫోన్ చేస్తాను. టుమారో, రేపు, నేను రేపు నీకు కాల్ చేస్తాను
అని. ఇది కూడా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయమే కదా. నేను ప్రస్తుతం ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఎవరో వచ్చి నన్ను ఫోన్ చేశారు లేదా నన్ను మాట్లాడడానికి ప్రయత్నించారు, అప్పుడు వాళ్ళకి నేను రేపు నేను నీకు కాల్ చేస్తాను అని చెప్తాను. అది కూడా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయమే కదా, ముందుగా ప్లాన్ చేసుకున్న నిర్ణయం కాదు. నేను రేపు నీకు ఫోన్ చేస్తాను అని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా, అది ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే. వి యూజ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్లాన్స్ డిసైడెడ్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడడానికంటే ముందే నిర్ణయించుకున్న ప్లాన్స్ గురించి చెప్పడానికి గోయింగ్ టు అని వాడతాం. మనం మాట్లాడుతున్నప్పటికంటే ముందే అది చెయ్యాలి అని నిర్ణయం తీసేసుకొని ఉంటే దాన్ని గోయింగ్ టు వాడతాం, విల్ కాకుండా. ఐ యామ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ షూట్ ఫర్ టుమారోస్ గేమ్స్. ఐ యామ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ షూట్. నేను నా ట్రాక్ షూట్ ధరించాలనుకుంటున్నాను. ఫర్ టుమారోస్ గేమ్స్, రేపు జరిగే ఆటల కోసం నేను నా ట్రాక్ షూట్ ధరించాలి అనుకుంటున్నాను కదా. ఇది ముందుగానే డిసైడ్ అయినదే, రేపు ఆల్రెడీ ఆటలు జరుగుతాయని ముందే తెలుసు కాబట్టి నేను ట్రాక్ షూట్ వేసుకుంటే నాకు ఆటలు ఆడడానికి ఈజీగా ఉంటుంది, అందుకని అదే వేసుకోవాలి అని చెప్పి నేను ముందే అనుకున్నా. అదే చెప్తున్నా ఇక్కడ కదా. ఐ యామ్ గోయింగ్ టు బై ఏ న్యూ క్రికెట్ బ్యాట్ ఫర్ ద అప్కమింగ్ మ్యాచెస్. ఐ యామ్ గోయింగ్ టు బై, నేను కొనాలనుకుంటున్నాను. ఏమది? ఏ న్యూ క్రికెట్ బ్యాట్, కొత్త క్రికెట్ బ్యాట్. ఫర్ ద అప్కమింగ్ మ్యాచెస్, రాబోయే మ్యాచ్ల కోసము నేను ఒక కొత్త క్రికెట్ బ్యాట్ కొనాలి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ముందే డిసైడ్ అయ్యారు కదా, మ్యాచెస్ జరుగుతాయని ముందే తెలుసు కాబట్టి దానికోసమని బ్యాట్ కొనాలనుకుంటున్నాను అని చెప్తున్నా. ఐ యామ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నెక్స్ట్ మంత్. ఐ యామ్ గోయింగ్ టు పార్టిసిపేట్, నేను పాల్గొనదలిచాను, నేను పాల్గొనాలి అనుకుంటున్నాను. ఎందులో? ఇన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, రాష్ట్ర స్థాయి పోటీలలో. నెక్స్ట్ మంత్, వచ్చే నెల జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో నేను పాల్గొనాలి అనుకుంటున్నాను. ఆ పోటీలు జరుగుతున్నాయని తెలుసు కాబట్టి ఈ డెసిషన్ అనేది ముందే తీసుకున్నారు. పార్టిసిపేట్ చెయ్యాలి అన్న డెసిషన్ ముందే తీసుకున్నారు కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు. అర్థమైంది కదా. మనము ఏదైనా భవిష్యత్తులో చెయ్యాలి అనుకుంటున్న దాని గురించి చెప్పడానికి విల్ కానీ గోయింగ్ టు కానీ వాడతాం. విల్ అయితే మనము స్పాంటేనియస్గా తీసుకునే నిర్ణయాలు, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం గురించి అయితే విల్ వాడతాం. ముందే అనుకొని ఇప్పుడు చెప్తున్న నిర్ణయం గురించి అయితే గోయింగ్ టు అనేది వాడతాం. ఎక్స్ప్రెస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు మీకు, 5 సిచ్యువేషన్స్. వాటికి సంబంధించి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నది మీరు ఈ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి చెప్పండి కరెక్ట్గా. మొదటి సిచ్యువేషన్, యు ఆర్ ప్లానింగ్ టు లర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. ఇన్ సమ్మర్, వేసవి కాలంలో. యు ఆర్ ప్లానింగ్, నువ్వు ప్లాన్ చేస్తూ ఉన్నావు, అనుకుంటూ ఉన్నావు. ఏమని? టు లర్న్ స్విమ్మింగ్, ఈత నేర్చుకోవాలి అని నువ్వు ప్రణాళిక వేసుకుంటూ ఉన్నావు. ఎప్పుడు? ఎండాకాలంలో. యు ఆర్ ప్లానింగ్, నువ్వు ప్రణాళిక వేస్తున్నావు దేనికోసం? టు ఫార్మ్ ఏ ఖోఖో టీమ్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. మీ స్కూల్లో జరిగే పోటీల కోసము నువ్వు ఒక ఖోఖో టీంని తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నావు. యు ఆర్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ ఏ స్పోర్ట్స్ డే నెక్స్ట్ వీక్. వచ్చే వారము ఆ స్పోర్ట్స్ డే ఆర్గనైజ్ చేయాలి అని నువ్వు ప్రణాళిక వేసుకుంటూ ఉన్నావు.
యు ఆర్ ప్లానింగ్ టు క్లీన్ యువర్ ప్లే గ్రౌండ్ టుమారో. నువ్వు నీ ఆట స్థలం ప్లే గ్రౌండ్ని రేపు క్లీన్ చెయ్యాలి అని ప్రణాళిక వేసుకుంటున్నావు. యు ఆర్ ప్లానింగ్ టు ప్లే ఏ ఫుట్బాల్ మ్యాచ్ నెక్స్ట్ పీరియడ్. నువ్వు నెక్స్ట్ పీరియడ్లో, తర్వాతి పీరియడ్లో నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉన్నావు. అర్థమైంది కదా? ఇవన్నీ మీరు ఫ్యూచర్ ప్లాన్స్, మీరు భవిష్యత్తులో చేయాలి అనుకుంటున్న పనులు. ఈ పనుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ మాటల్లో చెప్పండి. విల్ కానీ గోయింగ్ టు కానీ ఉపయోగించి కరెక్ట్గా చెప్పండి. ఇందులో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు అయితే విల్ వాడాలి. లేదు ముందే డిసైడ్ అయినవి, ముందే నిర్ణయించుకున్నవి అయితే గోయింగ్ టు వాడాలి. అర్థమైంది కదా? మీరు అవి యూజ్ చేసి ఈ సెంటెన్సెస్ని కరెక్ట్గా రాయండి మళ్ళీ మీ మాటల్లో. తర్వాత లిజనింగ్ ఇన్పుట్. లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో ఎట్ ద ప్లే గ్రౌండ్. ఆట స్థలంలో పాటించాల్సిన సూచనలు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ సూచనలన్నీ మీరు ఆట స్థలంలో పాటించాలి. మొట్టమొదటిది ప్లే సేఫ్, జాగ్రత్తగా ఆడుకోండి. రెండవది డోంట్ పుష్ అండ్ పుల్ అదర్స్, ఎవరిని కూడా తొయ్యకండి అలాగే లాగకండి. ఆటలాడుకునేటప్పుడు ఎవరిని కూడా తొయ్యొద్దు అలాగే లాగద్దు. డోంట్ మేక్ వెర్బల్ అబ్యూస్, ఎవరిని కూడా తిట్టకండి. వెర్బల్ అబ్యూస్ తిట్టడం. వేర్ ప్రాపర్ క్లోతింగ్, సరైన దుస్తులు ధరించండి. టై యువర్ షూస్ టైట్లీ, మీ బూట్లని ఆ షూస్ని బాగా టైట్గా మీరు కట్టుకోండి. ఆ షూలేసుల్ని టైట్గా బిగుతుగా కట్టుకోండి. డోంట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, ఎక్కడైనా జారుతూ ఉంటే అక్కడ మీరు పరిగెత్తకండి. ఆస్క్ ఏ సీనియర్ స్టూడెంట్ ఫర్ హెల్ప్, మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే మీ సీనియర్ స్టూడెంట్స్ని, అంటే మీ పై తరగతుల్లో ఉన్న స్టూడెంట్ని సహాయం అడగండి. డోంట్ గో టు ద ప్లే గ్రౌండ్ బై యువర్ సెల్ఫ్, మీరు ఒక్కరే ప్లే గ్రౌండ్కి వెళ్ళకండి. డోంట్ టేక్ చూయింగ్ గమ్, చూయింగ్ గమ్ని తీసుకెళ్ళకండి. స్టే అవే ప్లాంట్స్ అండ్ బుషెస్, మీరు మొక్కలకి పొదలకి దూరంగా ఉండండి. ఫాలో గేమ్ రూల్స్, మీకు ఆటకు సంబంధించిన నియమాల్ని ఖచ్చితంగా పాటించండి. స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇమ్మీడియట్లీ వెన్ ద విజిల్ బ్లోస్. విజిల్ ఊదినప్పుడు, పీటీ టీచర్ విజిల్ ఊదుతాడు కదా, లేదా ఆట ఆడిస్తున్న వాళ్ళు విజిల్ ఊదినప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది వెంటనే ఆపాలి. కీప్ ద ప్లే గ్రౌండ్ క్లీన్, ఆట స్థలం మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అర్థమయ్యాయి కదా సూచనలన్నీ? మీరు ఆట మైదానంలో ఈ సూచనలన్నీ పాటిస్తారు కదా. ఇప్పుడు మీకు యాక్టివిటీ 10 చూడండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. వాట్ టైప్ ఆఫ్ క్లాత్స్ షుడ్ వి వేర్ వైల్ ప్లేయింగ్? చెప్పండి. వాట్ టైప్ ఆఫ్ క్లాత్స్ షుడ్ వి వేర్, మనము ఎలాంటి దుస్తులు ధరించాలి? వైల్ ప్లేయింగ్, ఆటలాడుతున్నప్పుడు ఎలాంటి దుస్తులు మనం ధరించాలి? వి షుడ్ వేర్ స్పోర్ట్స్ క్లోత్స్ వైల్ ప్లేయింగ్, మనం ఆటలాడుతున్నప్పుడు ఆటలకు సంబంధించిన దుస్తులే ధరించాలి కదా. వి షుడ్ వేర్ స్పోర్ట్స్ క్లోత్స్, ఆట దుస్తులు. వైల్ ప్లేయింగ్, ఆటలాడుతున్నప్పుడు ఆటలకు సంబంధించిన దుస్తులే ధరించాలి. వాట్ విల్ యూ డూ వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ హెల్ప్?
వాట్ విల్ యూ డూ, నువ్వేం చేస్తావు. వెన్ ఎవర్, ఎప్పుడైతే. యూ నీడ్ ఎనీ హెల్ప్, నీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఏం చేస్తావు. ఐ విల్ ఆస్క్ మై సీనియర్ స్టూడెంట్ ఫర్ ఎనీ హెల్ప్ ఐ నీడ్. అంతే కదా, నేను నా సీనియర్ స్టూడెంట్ని అడుగుతాను నాకు కావాల్సిన సహాయం కోసం. ఐ విల్ ఆస్క్ మై సీనియర్ స్టూడెంట్ ఫర్ ఎనీ హెల్ప్ ఐ నీడ్, నాకు కావాల్సిన సహాయం కోసం నేను నా సీనియర్ స్టూడెంట్ని అడుగుతాను. వాట్ విల్ యూ డూ వెన్ ద విజిల్ బ్లోస్, విజిల్ ఊదినప్పుడు నువ్వేం చేస్తావు. ఐ విల్ స్టాప్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ వెన్ ద విజిల్ బ్లోస్. ఐ విల్ స్టాప్, నేను ఆపేస్తాను, ఏమైతే చేస్తున్నానో అది ఆపేస్తాను. ఐ విల్ స్టాప్ వాట్ ఐ ఆమ్ డూయింగ్, నేను ఏదైతే చేస్తున్నానో అది నేను ఆపేస్తాను. వెన్ ద విజిల్ బ్లోస్, ఆ విజిల్ ఊదినప్పుడు. హౌ షుడ్ వి కీప్ ద ప్లే గ్రౌండ్, మనం ప్లే గ్రౌండ్ని ఎలా ఉంచుకోవాలి. ప్లే గ్రౌండ్ని శుభ్రంగా ఉంచుకోవాలి. హౌ షుడ్ వి కీప్ ద ప్లే గ్రౌండ్, వి షుడ్ కీప్ ద ప్లే గ్రౌండ్ క్లీన్, మనం ప్లే గ్రౌండ్ని క్లీన్గా ఉంచుకోవాలి. కెన్ వి రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, కెన్ వి రన్, మనం పరిగెత్తగలమా. ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, ఎక్కడైనా జారుతున్న మైదానంలో మనం పరిగెత్తగలమా. నో వి కెనాట్, లేదు మనం పరిగెత్తలేము కదా. నో వి కెనాట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, నో వి కెనాట్ అన్నా సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ చూడండి. లెట్స్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో అండ్ డూ ద యాక్టివిటీ. ఇక్కడ ఒక యాక్టివిటీ చేయడానికి చిత్రాలు ఇచ్చారు కదా, అలాగే ఆ చిత్రాల్లో చేస్తున్న యాక్టివిటీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కూడా. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివి మీరు ఆ యాక్టివిటీ చెయ్యండి. బెండ్ ద బోత్ ఆర్మ్స్ అండ్ టచ్ ద రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్స్ రెస్పెక్టివ్లీ. మీరు రెండు చేతుల్ని వంచి ఈ చిత్రంలో చూపించినట్టుగా రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్స్, కుడి పక్క ఎడం పక్క భుజాల్ని టచ్ చేయండి. స్టెప్ 2, ఎక్స్టెండ్ బోత్ ఆర్మ్స్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ రెస్పెక్టివ్లీ. కుడి ఎడమలకి రెండు చేతుల్ని చాపండి, ఎక్స్టెండ్, పొడిగించండి. స్టెప్ 3, బ్రింగ్ బోత్ ద ఆర్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ క్లాప్ హ్యాండ్స్. ఆ రెండు చేతుల్ని మీ శరీరం ముందుకు తీసుకొచ్చి చప్పట్లు కొట్టండి. మీ రెండు చేతులు ముందుకు తీసుకొచ్చి చప్పట్లు కొట్టినట్టుగా రెండింటిని దగ్గర చేయండి, ఇక్కడ మూడో చిత్రంలో చూపిస్తున్నట్టుగా. స్టెప్ 4, దెన్ ఎక్స్టెండ్ బోత్ ఆర్మ్స్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ అగైన్. మళ్ళీ ఇప్పుడు రెండు చేతుల్ని ఎడం పక్కకి కుడి పక్కకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. అర్థమే కదా. ఈ స్టెప్స్ చూస్తూ మీరు ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయండి. తర్వాత యాక్టివిటీ 11లో మనకి ఒక లాంగ్వేజ్ గేమ్ ఇచ్చారు, మనకి భాషతో ఆడుకునే ఒక ఆట ఇచ్చారు. ఏంటి ఆట ఒకసారి చూద్దామా. డివైడ్ ద క్లాస్ ఇంటూ స్మాల్ టీమ్స్, రైట్ ఏ ఫ్రేజ్ ఆన్ ద బోర్డ్. ఎగ్జాంపుల్, షీ వాజ్ రీడింగ్. Give 3 minutes time to the team to write as many sentences as they can, adding an adverb of manner. Adverbs of manner మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, నేర్చుకోకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ యాక్టివిటీ చేయండి. ఇక్కడ మీరు క్లాస్ అందరూ కూడా కొన్ని టీములుగా విడిపోవాలి, చిన్న చిన్న టీములుగా విడిపోవాలి. విడిపోయి ఒక ఫ్రేజ్ ఇస్తారు, ఒక టీమ్ లీడర్ కానీ టీచర్ కానీ ఒక ఫ్రేజ్ ఇస్తారు. షీ వాజ్ రీడింగ్ అని ఎగ్జాంపుల్కి ఒక ఫ్రేజ్ ఇచ్చారనుకోండి, ఆమె చదువుతోంది అని. దీంట్లో అడ్వర్బ్ ఆఫ్ మేనర్ లేదు కదా, ఎలా చదువుతోంది అంటే తెలీదు, దాన్ని మీరు కలపండి.
అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ని మీరు ఏదైనా కలపండి. ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ రీడింగ్ క్వైట్లీ. ఆమె శబ్దం చేయకుండా ప్రశాంతంగా చదువుకుంటూ ఉంది. షీ వాజ్ రీడింగ్ క్వైట్లీ. ఇప్పుడు చెప్పండి ఎలా చదువుతోంది అంటే ఏం చెప్తారు? క్వైట్లీ, నిశ్శబ్దంగా, శబ్దం చేయకుండా ప్రశాంతంగా చదువుకుంటోంది కదా. ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇలా కలిపి రాసాం. ఈ విధంగా మీకు కొన్ని సెంటెన్స్లో లీడర్ కానీ టీచర్ కానీ ఇస్తారు ప్రతి జట్టుకి. అందరూ కూడా జట్ల ప్రకారం అడ్వర్బ్ ఆఫ్ మేనర్ యాడ్ చేసి సెంటెన్స్ని తిరిగి చెప్పండి. ఆఫ్టర్ 3 minutes ఆస్క్ ఈచ్ టీమ్ టు రీడ్ అవుట్ దేర్ సెంటెన్సెస్ ఇన్ టర్న్స్. ప్రతి జట్టుని, చిన్న చిన్న జట్లు ఉన్నాయి కదా, ప్రతి జట్టును కూడా ఒక్కొక్కసారి అడగాలి ఆ సెంటెన్స్ ఏంటి, మీరు యాడ్ చేసిన తర్వాత సెంటెన్స్ ఏంటి అని. టీమ్స్ స్కోర్ 1 point ఫర్ ఈచ్ కరెక్ట్ సెంటెన్స్. ఒక్కొక్క కరెక్ట్గా చెప్తే సెంటెన్స్ ఆ టీంకి 1 point వస్తుంది. సెవరల్ రౌండ్స్ ఆర్ ప్లేడ్ యూజింగ్ డిఫరెంట్ ఫ్రేజ్ ఈచ్ టైమ్. టీచర్ మీకు ప్రతిసారి ఒక కొత్త ఫ్రేజ్ ఇస్తారు. దాన్ని మీరు ప్రతి జట్టు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. ఏ జట్టు ఆన్సర్ చెప్తే ఆ జట్టుకు పాయింట్స్. ఇలాగ చివరికి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో, మోస్ట్ పాయింట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్, చివరికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్ అయినట్టు. అర్థమైంది కదా ఈ ఆట ఎలా ఆడాలో? మీరు మీ స్నేహితులతో కలిసి ఆడండి ఈ ఆట. ఇలాగా కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, వాటికి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కలిపే విధంగా మీరు ఆడండి.